మరి ముందుగా అధ్యక్షుల వారికి మరణాత, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి వందన మరణాతలు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యములో నుండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము ప్రారంభ వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనాన్ని. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. ఇది చాలా పెద్ద వాక్యము. అవసరమైన మేరకు అవసరమున్నంతలో ఈ వాక్యాన్ని చదువుకుంటూ వివరములోనికి మనం వెళదాం. ప్రియులారా, యెహెజ్కేలు అనబడే ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు. ఈయన దేవుని యొక్క ఆధీనములో ఉండే వ్యక్తి, దేవుని స్వాధీనములో ఉండేటువంటి వ్యక్తి. ఎవరైతే దేవుని ఆధీనంలో ఉంటారో వారిని దేవుడు నడిపిస్తాడు. చాలామంది బైబిల్లో ఎన్నో పుస్తకాలు చదువుతారు, బోధిస్తారు, వింటారు. ఎక్కువగా చాలామంది సువార్తలు బోధిస్తారు. సువార్తలు, 4 సువార్తలు. మరికొంతమంది పత్రికల వరకు వెళతారు. మరికొంతమంది పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు మాత్రమే వారు చదువుతారు, బోధిస్తారు. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథాన్ని ఎక్కువగా ఎవరు ధ్యానించరు. దీనిని గూర్చి నేను 2 మాటలు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ వాక్యమును మనం చదివితే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. నీవు చక్కగా నిలువబడితే నేను నీతో మాట్లాడెదను. ప్రియులారా, దేవుడు కనబడు దేవుడు, మాట్లాడు దేవుడు. ఆయనకు మాట్లాడాలనుంది. నువ్వు వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆసక్తి లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? చాలా మంది అంటారు, దేవుడు మాతో మాట్లాడడం లేదు అంటారు. నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? దేవా, నాతో మాట్లాడు అని అడిగావా? నువ్వు మోకాళ్ళుని, దేవా నువ్వు నాకు కనబడు, నాతో మాట్లాడు. బైబిల్ మిషన్ స్థాపించిన వ్యవస్థాపకులు దేవదాసి గారు సూక్ష్మ ప్రార్థన అనేది వ్రాసినప్పుడు ఆయన ఏమన్నారంటే, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. ఈ ప్రార్థన ఆయన అందరికీ నేర్పారు. దేవునికి మాట్లాడాలని ఆశ ఉంది. దేవుడే తన దాసుల దగ్గరకు వచ్చి, ఆయన మాట వినేవారి దగ్గరకు వచ్చి, నువ్వెలా ఉంటే మాట్లాడతాను,
చక్కగా నిలవబడాలి. నీ ఇష్టానుసారముగా ఉంటే నీ మాట్లాడను. నువ్వు తిన్నగా నిలబడితే, చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. దేవుని బిడ్డ, నిర్గమాకాండము 20వ అధ్యాయమునందు దేవాతి దేవుడు సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినప్పుడు ఆయన ముందుగానే వస్తా అని చెప్పాడు, ఆయన కనబడతా అని చెప్పాడు, ఆయన మాట్లాడుతా అని చెప్పాడు, దర్శనమిస్తా అని చెప్పాడు. ఆ సందర్భంలో ఆయన వారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఆయన? 20వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివితే, దేవుడు ఈ ఆజ్ఞలు అన్నీ వివరించి చెప్పాను. దేవుడు ముందుగా ఆజ్ఞలు పలకల మీద వ్రాసి ఇచ్చినట్లు బైబిల్లో లేదు. దేవుడు ముందుగా నోటితో పలికి వారితో మాట్లాడి కొండ మీద నుండి ఆ 10 ఆజ్ఞలు కూడా ఆయన చెప్పాడు. ఉత్తి పలకల మీద వ్రాసి ఇస్తే మనలో కొంతమంది ఉంటారు, కుదురులేని వాళ్ళు కొంతమంది ఉంటారు, గుడుల్లోనూ సంఘాల్లోనూ సేవలు కూడా ఉంటారు, కొంతమంది పాస్టర్లు ఉంటారు. గ్యారంటీ ఏంటి? దేవుడు రాశాడని మోసే రాసుకొచ్చాడు, దేవుడిని చెప్తున్నాడు అని ఎవడో కూడా ఉంటాడు, పనికి మాలినోడు ఎవడో కూడా ఉంటాడు. ఈ రోజుల్లో లేరా? ఉన్నారు. అంతే దేవుడు ఛాన్స్ ఇవ్వడు ఎవరికి కూడా. ఆయన కొండ మీద నిలబడి మొట్టమొదట నోటితో ఈ ఆజ్ఞలన్నీ కూడా, మీరు ఆ కింద చదివితే 10 ఆజ్ఞలు ఆయన చెప్పినవే రాశారు. ఇక్కడ పలకల మీద ఉన్నాయి, రాయిలే. ఇదంతా అయిన తరువాత 40 దినాల తరువాత పలకల మీద రాసిచ్చాడు మోషేకు. మరి మొట్టమొదట ఆయన మాట్లాడి చెప్తున్నాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, ఈ నిర్గమకాండము 20వ అధ్యాయము 21వ వాక్యము దగ్గర మనం చూసినప్పుడు, ప్రియులారా, 18వ వచనం మనం చూద్దాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి దూరముగా జరిగిపోయి మోషేతో ఇలా అంటున్నారు, నీవు మాతో మాట్లాడుము, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదుము. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం. ఎంతవరకు ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం అంతా దేవుడు ప్రజలతో మాట్లాడాడు. కానీ దేవుడు మాట్లాడితే ఏమనాలి? అయ్యా మోషే, దేవుణ్ణి ఇంకా ఒక అరగంట మాట్లాడమను, ఇంకా గంట మాట్లాడమను, ఇంకా ఒక పూట మాట్లాడమను అనాలి కదా. సో దేవుడు మాట్లాడుతుంటే పరలోకం నుండి దిగొచ్చి కొండ మీద నిలబడి మాట్లాడుతుంటే మీకు విసుగు వచ్చిందా? మీకు నచ్చట్లేదా? మీకు చిరాకు వస్తుందా? మీకు వినసొంపుగా లేదా? ఎవరి మాట వినాలంట? నువ్వు మాట్లాడు, మేము వింటాం, ఆయన్ని మాట్లాడొద్దును. ఇదెంత బాగుంది. దేవునికి అవమానం కాదా? ఇప్పుడు ఒక ప్రసంగికుడు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన వద్దండి, మాకు ఏదన్నా మాట్లాడమనండి అన్నారనుకో, అప్పుడు ఆ వచ్చిన ఆయనకి ఎలా ఉంటుంది? మరి అలటప్పుడు నన్ను ఎందుకు పిలిచారు బాబు అంటారు. పిల్లరా, అసలు దేవుడు మానవులతో మాట్లాడాలి అనేటువంటి ఆశ ఆది నుండి కలిగి ఉన్నాడు. కానీ వద్దన్నవాడు ఎవడు? మనిషే. పైగా వాడు ఏమంటాడంటే, వాడు ఆ దేవుడు మాట్లాడు కదండి అందరితోనూ. అసలు ఆయన్ని నోరెప్పనిచ్చావా? నువ్వు నోరు ముయించి పంపించేశావు. ప్రియులారా, అప్పటి నుండి దేవుడు అందరితో కాదు కానీ
అందరితో కాదు గాని కొందరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్టి వారిలో ఎందరో గనులున్నారు, భక్తులున్నారు, దైవజనులు ఉన్నారు. ఇప్పుడు యెహెజ్కేలు వచ్చాడు. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడు, నేను నీతో మాట్లాడాలి, నీతో మాట్లాడాలి. వీరారా, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? దేవుడు మాట్లాడితే ఎంత వినసొంపుగా ఉంటుంది. ఆ యెహోవా స్వరము ఎలాంటిది? గంభీరమైనది, లేళ్లను ఈనజేయును. ఇలా చాలా విషయాలు దావీదు చెప్తున్నాడు. సో ప్రియులారా, ఈ రాత్రి సభలో ఉన్నవారు దేవుడు నీతో మాట్లాడాలి అని కోరుకో. ఆయన కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. మరి దేవుని ఆశ దేవదాసు గారు ఒక పాటలో రాశారు, అందరికీ కనబడి మాట్లాడుదు విషను విశ్వాసము అందరికీ కనబడి మాట్లాడుదు అనుటయే విషను విశ్వాసము అందరి బోధను వేరుగను అందుకే మాట్లాడను నేను, అందుకే మాట్లాడను నేను. ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు ఈ ఊరోళ్ళు పాడితేనే వాయిస్తారంట. అలా ఫిక్స్ చేసుకున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్లు అంటారు. ఇట్లనే పాస్కో పాడితే వాయించారంట. అందుకే ఆర్కెస్ట్రా వాళ్ళకి నాకు పడదు అసలు. ఎందుకంటే నేను స్టేజ్ ఎగ్గానే వాళ్ళు ఎక్కడ పోతారు. సో మీరు కూడా ప్రార్థనలో ఉండాలి. ఉట్టి పాటలు వాయిస్తేనే పరలోకం వెళ్ళిపోరు, ప్రసంగం కూడా వినాలా. మీరు క్రైస్తవులే కదా, అందుకే ప్రోగ్రాంలు ఉంటారు. సో మీకు కూడా కావాలి వాక్యం. మరి మిమ్మల్ని ఎవడు గద్దిస్తాడు? పాదిరే గద్దించాలి, నాలాంటి పాదిరి. ఎందుకంటే ఎవడు భయపడను. వీళ్ళారా, సరే రేపు నుండి వేరే పాస్టర్ల కన్నా వాయించండి, వాళ్ళన్నా సంతోషపడతారు. దేవుడు మహింపరచబడాల. అందరికీ కనబడాలి, అందరితోనూ మాట్లాడాలి. కానీ కొంతమంది నమ్మకం అలా లేదు. బాబోయ్, దేవుడు మాట్లాడటమే, మాట్లాడితేనే నోరు మోయించేశారు ఈ మనుషుల ఆరంభంలోని. ఇవాళ ఒక మంచి మనిషి దొరికాడు ఆయనకి, ఒక మంచి దైవజనుడు దొరికాడు ఆయనకి, ఒక మంచి ప్రవక్త దొరికాడు ఆయనకి. ఆయన అంటాడు, నేను నీతో మాట్లాడుతాను, నువ్వు నిలబడు, చక్కగా నిలబడు. వీలారా, చక్కగా అంటే పద్ధతిగా నిలబడు, ప్రార్థనాపూర్వకంగా నిలబడు, భక్తిలో నిలబడు, విశ్వాసంలో నిలబడు, ఆ పరిశుద్ధతలో నిలబడు, మంచి ప్రవర్తనలో నిలబడు. ఇవన్నీ ఉంటే నేను నీతో మాట్లాడుతాను అని దేవుడు అన్నాడు. వీలారా, ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు నీవు కూడా అలా నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి కొందరు భక్తులు ఉన్నారు, వాళ్ళు మరి అందరూ కాదు కానీ కొందరు ఎట్లాంటి ఆ కోరికలు కలిగి ఉన్నారు అని అంటే, ఇంకొక పాట పాడతాను. నాతో మాట్లాడు నా యేసయ్యా, నీ మాట వింటే నీ బ్రతుకుతానయ్యా. నాతో మాట్లాడు నా యేసయ్యా, నీ మాట వింటే నీ బ్రతుకుతానయ్యా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు,
ఎంత మేలు నీ మాట విని పిలుచుమయ్యా, నీ మాట విని పిలుచుమయ్యా. నాతో మాట్లాడు యేసయ్యా, నీ మాట వింటే బ్రతుకుతానయ్యా. నాతో మాట్లాడు దేవా, నాతో మాట్లాడు, నీ మాటకు నేను బ్రతుకుతాను. చనిపోయిన ఒక చిన్న బిడ్డ దగ్గరకు వెళ్ళాడు ప్రభు అయినటువంటి యేసు. ఆ చిన్న బిడ్డను యాయీరు కుమార్తెను ఆయన అంటున్నాడు, తల్లి తాకుమి అన్నాడు. అంటే ఆ భాషలో చిన్నదానా లెమ్ము అని. సో ఆ చిన్నది వెంటనే లేచింది. లాజరు సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధిలో లోపలికి చేపెట్టి ఆయన లాజరు శవాన్ని ముట్టలేదు, పట్టలేదు, తట్టలేదు, ఏం చేయలేదు. కానీ ఆ సమాధి వెలుపల నిలబడి ఒకే ఒక పిలుపు, లాజరు కమ్ అవుట్, లాజరు బయటికి రా అన్నాడు. అంతే. ఆ మాట మాట్లాడితే చచ్చిన వాళ్ళు బతికారండి. అంత పవర్ఫుల్ వర్డ్. ఆ స్వరం అంత శక్తివంతమైంది. దేవుడు గారు నీతో మాట్లాడితే, దేవుని స్వరం నీ చెవులకు వినబడితే, ఆయన స్వరాన్ని నీవు వినగలిగితే నువ్వు బ్రతుకుతావు. ఆత్మీయంగా నీ బ్రతుకు ధన్యమైపోద్ది, నీ చెవులు ధన్యమైపోతాయి, నీ జీవితం ధన్యమైపోతుంది. ప్రియులారా, నీతో మాట్లాడవలను. సరే, అప్పుడు ఏం జరిగిందో మనం యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూద్దాం. నేను ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాను. వెంటనే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టి, ప్రియులారా, దేవుడు మాట్లాడితే ఏం జరిగిందట? వెంటనే పరిశుద్ధాత్మ శక్తి యెహెజ్కేలులోనికి వచ్చారట. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు రావాలంటే కొన్ని కార్యాలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని సూచనలు ఈ లోకంలో ఉంటాయి. అవి బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని మనం తీసుకోవాలి. ఎట్లంటే, ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఎవరు? దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరిగిందట? ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు? ఏం జరిగితే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు? తెలుసా నీకు? చాలా మంది ఏదేదో గట్టిగా చప్పట్లు కొడితేనో, లేకపోతే ఇంకోటి చేస్తేనో పరిశుద్ధాత్ముడు వస్తాడు అనే భ్రమలో ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? అసలు బైబిల్ని మనం పక్కన పడేసి బయటవేవో తీసుకుని నమ్ముతూ ఉంటాం మనం. కానీ బైబిల్ని నమ్ము. బైబిల్లో ఉన్న వాటిని చూడు, నీ కన్నులు తెరవబడతాయి. ఏం జరిగితే పరిశుద్ధాత్ముడు ప్రవక్త లోపలికి వచ్చాడు, ప్రవక్తలోనికి వచ్చాడు. ప్రియులారా, ఆయన్ని ఆత్మతో నింపాలనేది దేవుని యొక్క కోరిక. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయములో మనం ఇంకొక మాట చూడొచ్చు. మరి ఫలానా నెల ఫలానా కాలమందు నేను కెబారు నది దగ్గర ఉన్నాను అని దైవజనుడు చెప్తా ఉన్నాడు యెహెజ్కేలు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే, మరి యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను. మరి 3వ వచనం చివరన మనం ఆ మాటను మనం చదువుతూ ఉన్నాం. వీళ్ళరా, యెహోవా హస్తము అతని మీదకు వచ్చాను. నెక్స్ట్, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుతుండెను, మరియు గొప్ప మేఘమును గోడములు గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కనబడినది ఆయనకు గొప్ప దర్శనమును దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడు.
ఆత్మాభిషేకమును ఇచ్చి ఉన్నాడు. దేవుని హస్తము ఆ యెహెజ్కేలును నడిపిస్తూ ఉంది. ఇవాళ కూడా దేవుని ఆత్మ మనలను నడిపించేవాడై ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయమునందు ఒక మాట ఉంటుంది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు. వీళ్ళారా, కుమార్తెలు గాని కుమారులు గాని. ఎవరు దేవుని కుమారులు? దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడితే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులేనట. అర్థమైందా? నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు దేవుని కుమార్తెవా? మరి యేసుక్రీస్తు వారిని మత్తయి సువార్త ఆరంభంలో సాతానుడు శోధిస్తూ, లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా ఈ చరిత్ర ఉంటుంది. సాతానుడు శోధిస్తూ ఒక మాట అంటాడు, నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. ఆయన దేవుని కుమారుడు కాదా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదా? అది సాతాను గారికి కూడా తెలుసు. తెలుసో తెలియదా? తెలుసు. కొంతమంది తెలిసే కొన్ని వంకర మాటలు మాట్లాడతారు. వాళ్ళే సాతానుగాళ్ళు. సాతానుగాడికి తెలుసు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలుసు. మరి గెరాసేనుల దేశంలోనికి వెళ్ళినప్పుడు సేన దయ్యాలు, అంటే 2000 దయ్యాలు పట్టినటువంటి వాడు యేసుక్రీస్తును చూడగానే వాడు ఏమంటున్నాడు చెప్పండి? ఎవరని తెలిస్తే చెప్పండి, చెప్పండి. ఈ సంఘానికి నోరు లేదా? నోరు లేని సంఘమా మీరు? పోలవరంకి నోరు బాగానే ఉంటుంది. నేను పోలవరానికి అల్లుడిని. పిచ్చ పిచ్చ నాటకాలు నా దగ్గర కుదరవు. పోలవరంకి నోళ్ళు గట్టిగానే ఉంటాయి, కానీ పాస్టర్ల దగ్గర మాత్రం నోరెత్తారు ఊళ్ళో. సో నా చర్చలో అలా ఊరుకోను నేను. సంఘం నోరిప్పితే వాక్యం అర్థమైనట్టు, ఏమీ అర్థం కాకపోతే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నట్టు. దేవుని బిడ్డ, ఆ సాతానుడు ఏమంటున్నాడు చెప్పండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు. మరి అప్పుడేమో నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. అది తెలుసు. యేసు ఎవరో సాతానుకు తెలుసు. వీళ్ళారా, తెలిసే కొంతమంది వంకర మాటలు మాట్లాడతారు, తెలిసే ప్రశ్న అడుగుతారు మనల్ని. మనం ఇప్పుడే వచ్చామని తెలుసు, మనం కారు దిగడం చూసారని అనుకోండి. అయినా సరే ఇప్పుడే వచ్చారండి, ఎంతసేపు అయిందండి వచ్చి, ఇప్పుడే కదా నీ కళ్ళు ముందే కదా కారు దిగుతున్నాడు పాస్టర్, మళ్ళీ ఎలా అడుగుతాడు ఏంటి అని అనుకుంటాను నేను. మా వంకర మాటలు ఎందుకంటే డైరెక్ట్ మాట్లాడాలి ఏదైనా. నాకు అలాంటివి నచ్చవు. స్ట్రైట్ అన్నమాట. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని. దేవుని పిల్లలారా, సో తెలిసే అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే. ఎవరు దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు. బాప్తీసం పొందగానే ఆయన పైకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. సో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత 40 దినాలు అరణ్యంలోనికి వెళ్ళాడు. ఎరికో అని ఒక పట్టణం ఉంది ఇశ్రాయేలు దేశంలో, ఇవాళ పాలస్తీనా భూభాగంలో ఉంటుంది. నేను 22 సార్లు 25 సార్లు పైన వెళ్ళి ఉంటాను ఎరికోకు. వీళ్ళారా, మరి ట్రిప్పులో కొన్నిసార్లు 2-3 సార్లు వెళ్తాం అక్కడికి మేము. సో ఆ ఎరికో పట్టణంలో ఎక్కడైతే మేము ఆగుతాం దాని ఎదురుగా ఒక కొండ కనబడుతూ ఉంటుంది. ఆ కొండ పేరు మన తెలుగులో శోధనల కొండ అంటారు. ద మౌంట్ ఆఫ్ టెంప్టేషన్. యేసు క్రీస్తును సాతానుడు శోధించినటువంటి కొండ. ఆ కొండపైకి 10 సార్లు వెళ్ళుంటాను నేను. ఎందుకంటే కేబుల్ కారులో వెళ్ళాలి, మామూలు కారు కాదు, గాల్లో తీగుల మీద వేలాడి వెళ్తూ ఉంటుంది. సో కేబుల్ కార్ మన ప్రాంతాల్లో ఉండవులేవి, ఎక్కడ అరుగుగా అక్కడక్కడ ఉంటాయి. సో కేబుల్ కార్ మీద వెళ్ళాలి. సో ఆ కొండ ఏంటి తీక్షణంగా చూద్దామని వెళ్ళాం. అది చాలా పెద్ద పర్వతం, అది చాలా పెద్ద కొండ. అది చెట్లు గిట్లు ఏముండవు ఎరుకోలో. సో మట్టి కొండే, స్ట్రాంగ్గా ఉంటుంది అది. వీళ్ళారా, ఆ కొండ మీద
యేసుక్రీస్తు ఆత్మ పొందిన తరువాత ఉపవాసాల్లోనికి వెళ్ళాడే. సో ఆత్మ పొందిన వాళ్ళందరూ ఎవరట? వాక్యం ప్రకారంగా దేవుని కుమారులంట. సో నువ్వు దేవుని కుమారుడవైతే అంటున్నాడు ఈ సాతానుగాడు. వీళ్ళారా, కొన్నిసార్లు మన 10 సార్లు అన్నారనుకో, మరి డౌట్ వస్తుంది అనమాట. నువ్వు ఫలానా వాళ్ళు కుమారుడు అయితే, ఫలానా వాళ్ళు కుమారుడు అయితే అని డౌట్ వస్తుంది అనమాట. నేను సరదాగా మా పాస్టమ్మ గారిని, నా భార్యని, నువ్వు మీ అమ్మకు పుట్టలేదు, బస్సులో దొరికావంట అని 10 సార్లు అనేసరికి ఓ రోజు లీవుడే, అమ్మ ఇంతకు నేను దొరికానా పుట్టానా అని డౌట్ వచ్చింది ఆవిడకి. సో ఎవరికైనా వస్తుంది డౌట్. సో సాతాను గారు ఇంటెన్షన్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే సందేహాలు పుట్టించడం. ఆ సందేహాల వలన ఇది నిజం కాదేమో, నేను దేవుని కుమారుని కాదేమో అనే డౌట్ రప్పించడం. దేవుని పిల్లలారా, దేవుని కుమారులు అంటే ఎవరు? ఆత్మ పొందిన వారు. సో మనందరం కూడా పాస్టర్లు, ముఖ్యంగా బైబిల్ మిషన్లో ఉన్న దైవజనులు, మా నాన్నగారు లాంటి వారు వాక్యం చెప్తూ మధ్య మధ్యలో దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా అనేవారు. అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళందరూ కూడా ఆత్మ పూర్ణులు, ఆత్మ పొందినటువంటి వారు. కాబట్టి ఇక్కడ దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు నడిపిస్తాడంటే ఆయన నేర్పించడానికి నడిపిస్తాడు. అలాగే ఈ దినాలలో కూడా పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆ పరిశుద్ధాత్ముడు నడిపించేటప్పుడు ఎవరైతే ఆయన వశములో ఉండిపోతారో ఆయన సిస్టమ్ ప్రకారంగా నడుస్తారు తప్ప లోకములో ఉన్న పద్ధతి ప్రకారంగా నడవరు. ఒకసారి నేను 2008లో థాయిలాండ్ అనే ఒక బ్యాంకాక్, థాయిలాండ్ అనే దేశానికి వెళ్ళాం. బ్యాంకాక్ దాని క్యాపిటల్. సో అక్కడ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో అర్ధగంట ప్రసంగాలు ఇచ్చేవారు. మరి చాలా దేశాలు, 170 దేశాలు వచ్చారు. అదొక అమూల్యమైన కాన్ఫరెన్స్ అది. అందులో అమెరికన్స్ ఉన్నారు ఎక్కువగా బోధకులు, ఇంకా ఇతర దేశాల వారు ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నాం. అప్పుడు అమెరికన్స్ 2వ దినానికి వచ్చేసరికి ఓ మాట అన్నారు. మరి మేమందరం కూడా మాకిచ్చిన 30 నిమిషాలలో ఖచ్చితంగా వాక్యాన్ని ముగిస్తున్నాం. ఈ ఆసియా దేశాల నుండి, అంటే మన దేశాలు, ఆసియన్స్, ఆఫ్రికన్స్, నల్లవాళ్ళు. సో మరి టైం ప్రకారంగా ముగించట్లేదు, ఏంటి కారణం అని అడిగారు. అప్పుడు ఓ పాస్టర్ గారు లేచి అన్నాడు, మీరందరూ కూడా వాచ్చి చేత నడిపింపబడుతున్నారు కనుక వాచ్చి అలా చూపిస్తే అలా మీరు ముగిస్తున్నారు. మేమైతే పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నాం కనుక పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆత్మ అంటే అప్పుడు ఆపుతాం మేము, అంతేగాని మాకు వాచ్యలతో సంబంధం లేదు అన్నాడు. అమెరికన్స్ టన్ అయిపోయారు. వీళ్ళారా, ఆత్మ చేత నడిపింపబడుట. నిన్ను ఈ లోకంలో ఎవరు నడిపిస్తున్నారు? నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నావా? ఆత్మ నడిపిస్తాడండి మనల్ని అనే ఒక డౌట్ నీకు ఉండొచ్చు గాక. చూద్దాం. పితరులు ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు రాశారు. వీళ్ళారా, బాల్య దినాల నుండి మేము వాటిని పాడుతుంటాం. బైబిల్ మిషన్లో బోధతో పాటు పాట పాడడం కూడా అదొక అలవాటు, సందర్భానుసారమైన పాట. సో పావురమ పరలోక అనేటువంటి పాటను మనం చూస్తే ఒక చరణం ఉంటుంది. అందులో అంటారు, బైబిలులో ప్రావార్తలనేలా బలముగా నడిపిన పావురమా, బైబిలులో ప్రావార్తలనేలా బలముగా నడిపిన పావురమా, విభజించితివి లోకమును
జీవించుతుంది లోకము నుండి బలపరచినవు బలపరచినవు ప్రియులారా, బైబిలులో ఉన్న ప్రవక్తలను, బైబిలులో ఉన్న దైవజనులను పరిశుద్ధాత్ముడు ఎలా నడిపించారట? బలముగా నడిపించారట. అంటే ఆనాడు ఉన్న పరిశుద్ధాత్ముడే ఈనాడు కూడా ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడే ఈనాడు కూడా దైవజనులను నడిపిస్తున్నాడు కనుక ఎలా నడిపిస్తారు? ఆయన బలంగానే నడిపిస్తారు, బలంగానే నడిపిస్తారు. దైవ సేవకుడు బలమైన పని చేయాలి అంటే, బలమైన సేవ చేయాలి అనంటే, బలమైన కార్యములు చేయాలి అనంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. వాళ్లతో వీళ్లతోనూ నడిపింపబడకూడదు. వారు వీరు నిన్ను నడిపిస్తుంటే కొంతమంది కొన్ని సంఘాల్లో పాస్టర్ని అంటారు, అయ్యా మీరు అలా చేయాలి, అయ్యా మీరు ఇలా చేయాలి. నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఒక ఆమె, అయ్యగారు మీరు ఇలా చేయాలి అలా చేయాలి అంటే అందరి ముందు నేను సంఘంలో పబ్లిక్ చెప్పాను. ఆవిడ ఏమనుకుంటుందని నాకు మొహమాటం ఉండదు, మొహమాటం ఉండదు. నేను నువ్వు చెప్తే నేను చేయను, ఆయన చెప్తే చేస్తానన్నా. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎవరు గుంపు కూడా రాళ్ళు ఇసురుకుంటున్నారు. నువ్వు వెళ్ళి పోలీస్ అతన్ని బాబు ఫైరింగ్ అంటే నువ్వు చెప్తే చేసేస్తాడా? ఒకసారి నాకు చెప్పాలా, నువ్వు చెప్తే ఫైరింగ్ చేసేస్తాడా? చెప్పండి. చేయడు. కానీ ఎవడు పడితాడు చెప్తే పాసులు చేసేయాలి. ఇక్కడ ఇదేంటి? ఈ ఎస్పీనో ఎస్ఐయో సిఐయో చెప్తే చేస్తారు కానిస్టేబుల్స్. మా పాస్టర్లు ఎవరు చెప్తే చేయాలి? ఆయన చెప్తే చేయాలి, నువ్వు చెప్తే చేయడం ఏంటి? ఇంకా ఆ మాత్రం దానికి ఈ ఉద్యోగం ఎందుకు? ఎప్పుడు కూడా పాస్టర్కి సలహాలు ఒక గైడ్ చేయకు, నువ్వు నడిపించాలని చూడకు. ఒకవేళ నడిపించావా దేవుడు ఊరుకోడు. నువ్వెవడరా నడిపించడానికి? ఇప్పుడు పోలీసు ఆయన కాల్ చేశాడు అనుకో, నీ మాట విని ఫైరింగ్ చేశాడు. ఫైరింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఒక తోట బయటకు వస్తుంది, దాన్ని షెల్ అంటారు. ఆ షెల్ కాల్చిన గుండు యొక్క షెల్ తీసుకొని దాచిపెట్టాలి జేబులో. 5 రౌండ్లు కానీ పేలిస్తే 5 షెల్స్ అప్ చెప్పాలి. నేను 5 బుల్లెట్లు ఫైర్ చేశాను, ఇదిగో ఖాళీ గొల్లలు ఇవిగో అవి ఎత్తడివి అప్పు చెప్పాల. లేకపోతే 4 దొరికినాయండి, ఒకటి ఏమైపోయింది నాకు తెలియదు అంటే వీడికి సస్పెన్షన్ ఆర్డర్ ఉంటుంది, ఆడి మీద కోర్టు మార్షల్లో ఎంక్వైరీ ఉంటుంది. ప్రియులారా, అది అల్లా తప్ప విషయం కాదు. సో దైవజనుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడినప్పుడు బలమైన కార్యములు జరుగును, బలమైన పనులు జరుగును, విలువ కలిగిన పని జరుగును. ఇది దైవజనులు, పెద్దలు, భక్తులు మనకు అందించినటువంటి అంశం. ప్రియులారా, ఇప్పుడు ఈ ఎస్కేలు గ్రంథంలో చదివిన 47వ అధ్యాయం దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుని ముగించుకుందాం. మరి అతడు మందిరపు గుమ్మము యొద్దకు నన్ను తోడుకొని పోయెను. 47వ అధ్యాయము ఆరంభంలోనికి వచ్చాను నేను. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తీసుకొని వచ్చాను. ప్రియులారా, ఈ మందిరపు గుమ్మము గుడి లోపలికి తీసుకెళ్ళా. మరి గుమ్మము దాకానే తెచ్చాడు, గుమ్మము ముందర నిలబెట్టాడు. నిలబెట్టి ఆ దేవాలయాన్ని చూపిస్తుంటే మందిరము తూర్పు ముఖముగా నుండెను. ఒక్క నిమిషం అండి. మందిరము అంటే దాని ప్రధాన ద్వారము ఏ వైపు ఫేసింగ్ ఉంది చెప్పాలి. అంటే నేను ఏది అడిగిన బైబిల్లోదే అడుగుతున్నా, అవుట్ ఆఫ్ సిలబస్ కాదు ఇది. ఈ బైబిల్లో ఏమని రాస్తుంది? మందిరము
ఇది ఏమన్నా వాస్తు అంటారా? కొంతమంది పాస్టర్ కూడా వాస్తు నేర్పుతూ ఉంటారు. ఎలా పెడితే బాగుంటుందో అలా పెడితే తింగర పాస్టర్ అని నమ్మేస్తూ ఉంటాడు. అరే బైబిల్ ఏం చెప్తుంది చూడరా ఒకసారి. ఆ? ఒక ఆయన వచ్చి అన్నాడు బైబిల్లో వాస్తు ఉందంట అన్నాడు. బైబిల్లో ఏమి లేదు అన్నాను. ఏమి లేదో చెప్పు. అన్నీ ఉన్నాయి బైబిల్లో. ఇంటర్నెట్ చూపించమని నేను చూపిస్తా, టక్ మంది చూపిస్తా. ఇంటర్నెట్ ఉంది వీళ్ళారా. సో బైబిల్లో నుండి అన్ని మనం తీసుకున్నాం, నరులు వాడుతున్నారు. అయితే దైవ గ్రంథంలో ఉన్న దేవాలయం కానీ, సొలొమోను దేవాలయం కానీ, మోషే గుడారం కానీ, ఈ ఎవ్రీథింగ్, ఎవ్రీ గుడారం, ఎవ్రీ టెంపుల్, ఎవ్రీ టాబర్నికల్, ప్రతి మందిరము కూడా ఫేసింగ్ ఎలా ఉందంటే తూర్పు వైపుకు ఉంది. మందిరమే కాదు, మరి పద్ధతి తెలిసిన పాదిరి ఒక శవాన్ని కప్పెట్టాలనంటే గుయ్యాల తీయాలో పాస్టర్ చెప్పాలా. అక్కడ కవినుడు ఇష్టం కాదు. అరే ఇదిగో తూర్పు పడమరలాగా తవ్వాలి గొయ్య అని చెప్తారు. ఎందుకు? దానికి కూడా కారణం ఉంటుంది. రేపొద్దున్న యేసుక్రీస్తు ప్రభు ఆ తూర్పు దిశగా వస్తాడు. ఆ వచ్చినప్పుడు రెండో రాకల్లో ఈ సమాధిలో ఉండి లేచిన వాడు ఫస్ట్ ఎవరి ముఖం చూడాలంటే దేవుని ముఖం చూడాలి. ఇది ఏళ్ల తరబడిగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విశ్వాసం. నేనేది కొత్తగా క్రియేట్ చేయట్లే ప్రియులారా. సో ఈ ఈ ఈ ఈ తూర్పు ముఖముగా దేవాలయము ఉండెను. సో నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉపికి తూర్పుగా పారుచుండెను. ఆ గుమ్మానికి గడప కూడా ఉంది. సో గడపలు తీసేయాల్సినటువంటి అవసరం మనకు లేదు. గడప ఉంది. గడపను దేవుడు వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడు? గడప క్రింద నుండి నీళ్లు ఉపికి తూర్పుగా గడప కింద నుండి నీళ్లు వస్తున్నాయంటే నీళ్లు ఎక్కడున్నాయి? దేవాలయంలో ఉన్నాయి. దేవాలయంలోనికి నీళ్లు ఎలా వచ్చాయి? వీళ్ళారా ఎలా వస్తాయి నీళ్లు? మరి ఇదంతా చెప్పే టైం కాదు, కానీ ఒకవేళ టైం ఉన్నా ఒకే ట్రిప్పులో ఈ అధ్యాయము ఈ టాపిక్ పూర్తవదు. కానీ ఇంట్లో ఇస్తాను నేను. మీరు ఇంటికి వెళ్ళి, సభలంటే దేవుని వాక్యం వినడం అంటే ఇక్కడ ఇనేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ అధ్యాయాన్ని చదువు. నీకు మళ్ళీ ఈ మాటలన్నీ గుర్తొస్తాయి. నీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇక్కడ కాదు బైబిల్ చదవడం, ఇంటికి వెళ్ళాక పొద్దున్న లేచా చదువుకొని. దేవుని బిడ్డ, నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? కొంచెం క్రిందకి వెళ్ళి మనం చూస్తే బలిపీఠము మీద నుండి నీళ్లు వస్తున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరైనా చూసారు అది? ఆ మొక్క అది చదవండి. వీళ్ళరా ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? చక్కని పాట ఉంటుంది. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది జలనది, సజీవ జలనది. బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది, అది జలనది, సజీవ జలనది. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠము నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. బలిపీఠం మీద అగ్ని కదా ఉండాలి. మరి నీరెక్కడొచ్చింది? ప్రియులారా, దేవుడు రప్పిస్తున్నాడు. నీరు అనగా ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే, బైబిల్లో ఉన్న అంకెలకు కానీ, పదాలకు కానీ, కొన్ని పోలికలకు కానీ కొన్ని అర్థాలు ఉంటాయండి. వాటిని ఆత్మీయ అర్థములు అంటారు. ఆత్మీయ అర్థములు. సో నీరు అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనికి అనేకమైన గుర్తులు ఉన్నాయి. పావురము పరిశుద్ధాత్మ గుర్తు, నూనె పరిశుద్ధాత్మ గుర్తు
అగ్ని పరిశుద్ధాత్మ గుర్తు, నీళ్లు పరిశుద్ధాత్మ గుర్తు, వస్త్రము పరిశుద్ధాత్మ గుర్తు, అలాగే గాలి పరిశుద్ధాత్మ గుర్తు, ఫలములు పరిశుద్ధాత్మ గుర్తు, ఇలా పావురము పరిశుద్ధాత్మ గుర్తు, ఇలా ఒక 9 గుర్తులు బైబిల్లో దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సందర్భాలను బట్టి అది పరిశుద్ధాత్మ అని మనం ఆ నమ్మకంలోనికి వెళతా ఉన్నమాట. సో ఇక్కడ నీరు ఆలయములో నుండి దేవుడు ప్రవహింపజేయుచున్నాడు గనుక బలిపీఠము యొద్ద నుండి విస్తారమైనటువంటి నీరు వస్తుంది. ఆ నీరంతా కూడా గడప క్రింద నుండి ప్రధాన ద్వారము గుండా అడుగు నుండి ముందుకు వెళ్ళిపోతా ఉంది. దేవునికి మహిమ. సో ఇప్పుడు ఆ నీరు, ఆ ప్రవాహము క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఆ సందర్భంలో యెహెజ్కేలును అక్కడకు తీసుకొని వెళ్ళినటువంటి దైవజనుడు ఏం చేశారంటే ఒక కొలనూలు, ఒక తాడు తీసుకొని ఆ మనుషులు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి మళ్ళా తూర్పు దిశగా బయలు వెళ్ళి ఆ 1000 మూరలు కొలిచెను. 1000 మూరలు కొలిచాడు. స్నేహితులారా, కొలతలు, లెక్కలు దేవుడు బైబిల్లో అనేకమైన సంఖ్యలు, అంకెలు, లెక్కలు ఇచ్చాడు. వాటన్నిటికి కూడా ఆత్మీయ అర్థాలు ఉంటాయి. సో 1000 మూరలే కొలిచారు. ఆ రోజుల్లో మూరల కొలత, మూర అనేది క్యూబిక్ అని ఇంగ్లీషులో వాడతారు. సుమారుగా పూర్వకాలం ముందు ఉన్న మనుషులు ఎత్తరులు కనుక మూర అంటే అప్రాక్సిమేట్లీ 2 feet ఈరోజు అడుగున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో పుట్టులై ఉంటారు. సో నా మూర అడుగున్నర కంటే చాలా ఎక్కువ ఉంటుంది, దగ్గర 2 అడుగులు ఉంటుంది. మరి నేను ఎట్లా ఒప్పుకుంటాను? సో పొడుగ్గా ఉన్నవాడిగా తీసుకోవాలా. వీళ్ళారా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించెను. నీరు అనగా ఆత్మ, ఆత్మలో నన్ను నడిపించెను. ఆ కాలంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిస్థితి భూమి మీద ఎలా ఉందంటే 1000 మూరలు నడిచినప్పటికీ కూడా నీళ్లు ఎంత లోతునకు వచ్చెనో చీలమండ, యాంకిల్ అంటారు. వీళ్ళారా మన కాలు మీద బంతిగిన్ని, బంతిగిన్ని కీలు కాకపోతుంది, ఒక గుడిపిలాగా ఉంటది ఆ యాంకిల్. సో అంతవరకు నీళ్లు వచ్చాయి. అంటే పాదములు మాత్రమే మునిగెను. కాళ్ళని కూడా అని అనలేము మనం. పాదములు మాత్రమే మునిగెను. పాదములతో మానవుడు ఏం చేస్తూ ఉంటాడు? నడుస్తూ ఉంటాడు. పాదములతో నడక దేవుడు మనకిచ్చింది. ఈ పాదాలతో మనం అన్నం తినం, పాదాలతో మనం పెయింట్ వేయం, పాదాలతో రైటింగ్ కూడా మనం చేయం. కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు. వీళ్ళారా అది ఎవరో చేతులు లేని వాళ్ళు చేస్తే రేర్, అది దాన్ని కౌంటు తీసుకోకండి. సో పాదములు అనేవి నడక. సో నడక అనేది మరలా మనం చూస్తే ఆయన మరి 1000 మూరలు కొలిచి ఒక్క నిమిషం ఆగుదాం. నడక అనేది మరలా మనం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయము 21వ వాక్యం దగ్గరికి వెళ్ళేసరికి బైబిల్లో హనోకు అనబడే ఒక దైవజనుడు ఉంటాడు. ఆయన స్పెషాలిటీ ఏంటి? హనోకు అంటే ప్రియులారా దేవునితో నడిచినవాడు. దేవునితో నడిచినవాడు 100 సంవత్సరాలు దేవునితో నడిచాడు. చాలా కాలము దేవునితో నడిచాడు. సుమారుగా ఎన్ని 100 సంవత్సరాలు నడిచాడు? 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులు కుమార్తెలను కనెను. హనోకు దినములని 365 ఏండ్లు. కన్ఫామ్గా స్ట్రాంగ్ గా ఉండాలి. వీరారా హనోకు దినములని హనోకు 300 సంవత్సరములు మనం బతకం. 300 సంవత్సరాలు మనం బతకం. 100 సంవత్సరాలు కూడా అందరూ బతకరు.
ఎవడైనా గుండె మీద చేసుకొని నేను 100 నేను 120 అని అనుకోగలరా? మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అలాంటిది ఉండదు. దేవుని బిడ్డ, మన పరిస్థితులను బట్టి మన కాలగతులు మనం కొంత ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ భక్తులతో పోల్చుకుంటారే, భక్తులతో సో నాకు నవ్వు వస్తూ ఉంటుంది. మోసే ప్రార్థించాడు, ఇలా అయిపోయింది. మేము కూడా మోసే అక్కడ, నువ్వెక్కడ? ఆయన 120 సంవత్సరాలు బతికాడు, నువ్వు ఇంకా 60 కాలే. నువ్వు ఇంకెక్కడ? నోవహు అంటే 120 సంవత్సరాలు బోధించాట, బోధించిందే 120. నువ్వు ఇంకా 12 సంవత్సరాలు బోధించలా? ఒక్కొక్కడు ఎన్ని సంవత్సరాలు బోధించుంటాడు లెక్కలేస్తే? సో కొంతమందికి అప్పుడే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మరి మా పాస్టర్లో మా సేవకుల్లో ఒకటి పాస్టర్ చేసాం. నేను అన్ని గమనిస్తాను. చేసేయడం ఒకటే, అంగీలు తొడిగేయడం ఒకటే కాదు. ఆ పాస్టర్ గారు పెద్దలు వినండి, ఆ పాస్టర్ గారు పాస్టర్ అయ్యి గట్టిగా 6 నెలల అవలా పెంతుకొస్తు పండుగ దినాన్న సూట్ వేసుకొని చెప్తున్నాడు. అప్పుడే అంగి బోరు కూడా హిందరు నీకు అప్పర్ క్యాసెట్ సత్య అయినాను అనుకున్నాను నేను. ఆర్డర్ ఎవరండి ఆవిడ నా చేతిలో. సో అప్పుడే బోరు కూడా హింది. మరి 120 సంవత్సరాలు బోధించాట, చిరాకు రాలేదా నీకు? ఓ 10-12 ఏళ్ళు వేసిన సీనియర్ పాస్టర్ అండి. ఏంటి సీనియరు? నోవహు కంటే ఎక్కువ ఏమన్నా ఓడపొడిచేదేంటి నువ్వు? కాదు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచి 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 కాళ్ళు అరిగిపోలేదా? పూర్వం అంట సామెత చెప్పేవారు, మరి ఆడపిల్లల తండ్రులంట సంబంధాలు ఎక్కడున్నాయి, కుర్రోళ్ళు ఎక్కడున్నారని తిరుగుతూ ఉంటేనట ఏమరిగిపోయి అంట. అదే ఈ రోజుల్లో ఎవరికైనా తెలిసేంటి? ఏదో సెల్ ఫోన్లో సంబంధం చూడడం అనుకుంటున్నావు నువ్వు. కాళ్ళు ఎరిగేలాగా, చెప్పులు ఎరిగేలాగా తిరిగితేనే కానీ, 2-3 చెప్పులు ఎరిగిపోతేనే కానీ ఆ సంబంధం కుదిరేది కాదు అని చెప్పుకునేవారు మా చిన్నప్పుడు. మరి హనోకు ఎన్ని జతలు ఎరిగి 300 సంవత్సరాలు నడిచేట. నీ చెప్పులు ఎన్ని రోజులు వస్తాయమ్మా? నీ చెప్పులు ఎన్ని రోజులు వస్తాయి? ఎప్పుడైనా చూసావా? నీ చెప్పులు కొన్న వెంటనే ప్రార్థన చేస్తాం, ప్రభా ఇవి నాకు బాగా సూట్ అవ్వాలా, అలాగే అరిగిపోకూడదు, ఎక్కువ రోజులు రావాలా. సో ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పేస్తా. ఒకసారి ఇప్పుడు నేను బెంగళూరులో పెళ్ళి అవ్వకముందు ఓ సెట్ కొన్నాను నేను. ఆ తర్వాత చాలా ట్రాన్స్ఫర్లు అయింది, ఢిల్లీ వెళ్ళిపోయాము. తర్వాత నాకు ఎప్పటికో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఒకరోజు అనుకుంటే ఇవి నేను 82లో కొన్న చెప్పులు కదా అని నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. అప్పుడు మా పాస్టమ్మ చెప్పాను, ఈ చెప్పులు కొని 9 సంవత్సరాలు అయిందంటే. 9 సంవత్సరాలా? ఇంకా ఏం సగం అరగల. నువ్వు ప్రార్థన చేసి మొదలెడితే ఇశ్రాయేలుకి 40 ఏళ్ళు అరగల, నీకెందుకు అరుగుతాయి? మనం ప్రార్థన చేయము. అక్కడే షాపులో కొత్త తడుగేసుకొని ఇంటికి వచ్చి ప్రార్థన లేదు, దానికి ఒక సిలువు గుర్తు లేదు, ఏమీ లేదు. ప్రతి వస్తువుకు ప్రార్థన చేయి, దేవుడు ఇచ్చినందుకు ప్రార్థన చేయి. ఏది అరిగిపోదు, ఏది చిరిగిపోదు. దేవుని బిడ్డ, ఇందాక నేను ఈ షర్ట్ వేసుకుంటూ 2017లో కొన్నాను అని అనుకుంటూ వేసుకున్నా. సో నా బట్టలు అరిగిపోవు. నాకు చిరాకు వచ్చి ఎవరికైనా ఇచ్చేయాలి తప్ప 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా నన్ను అడుగుతారు, కొత్తదే అండి షర్ట్, కొత్తదా నా మొహమా 2012 అని చెప్తాను నేను. నాకు అన్నీ గుర్తుంటాయి. దేవుని బిడ్డ, 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే కాళ్ళు నొప్పులు లేవు, కీళ్ళు నొప్పులు లేవు, మోకాళ్ళు ఎరిగిపోలేదు, గుజ్జు ఎరిగిపోలేదు, ఏమరిగిపోలేదు. నువ్వే మరి ఎక్కడెక్కడో నడవకూడని చోట నడిస్తే అరిగిపోతేమో కానీ దేవుళ్ళు నువ్వు నడిస్తే నీకేం అరగదు, నీ శరీరం అరగదు, అలవదు కూడా. ఇక చాలయ్యా అని దేవుడు అతన్ని తీసుకొని పోయాను. పాదములు అంటే నడక. నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవునిలో నడుస్తున్నావా? వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా? పద్ధతుల్లో నువ్వు నడుస్తున్నావా? దేవుని బిడ్డ, మరి ఒక తాబేలు అనుకుందంట, నా పైన ఉన్న దెప్ప చాలా గట్టిగా ఉంది, నాకు స్వేచ్ఛ లేకుండా
తలకాయ ఒకటే ఎలా బయటికి వెళ్ళి వచ్చేస్తుంది, కానీ నా బాడీ అంతా బయటికి వెళ్ళి స్వేచ్ఛ ఏమి లేదట. చెప్పండి, ముఖ్యంగా యూత్ వాళ్ళు వినండి ఈ మాట. ఏమి లేదంట దానికి, స్వేచ్ఛ లేదంట, ఫ్రీడమ్ లేదంట దానికి. మరి అది ఒక రోజు మొత్తం మీద ఎలాగో తొలగించుకొని ఆ డెప్పలోంచి బయటకు వచ్చిందంట. అది డెప్పలోంచి బయటకు వచ్చి ఆ డెప్ప మీద కూర్చొని అనుకోండి, అబ్బా మొత్తం నాకు ఎంత గాలి తగులుతుంది, ఎంత ఫ్రీగా ఉంది, ఎంతకాలం నేను లోపల ఒక జైల్లో ఉన్నట్టు ఉండిపోయాను. నీకు తెలుసో తెలీదో, నిన్ను ఏ గద్దైని పోగలదు. నీ డెప్ప లేనప్పుడు నీ సేఫ్టీ పోయింది. నువ్వు అనుకుంటున్నావు నీకు స్వేచ్ఛ దొరికిందని, కానీ నీకేం పోయింది? నీ సేఫ్టీ పోయింది. నీకు దేవుని బిడ్డ, దేవునిలో ఉన్నప్పుడే నీకు సేఫ్టీ. నువ్వు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ తిరిగితే దేవుని బిడ్డ నీకు సేఫ్టీ పోద్ది, జాగ్రత్త. సరే, ఈ మొదటి 1000 మొరల్లో మరి ఆదాము మొదలుకొని హనోకు వరకు 7వ వాడు ఆదాము గారు 930 బ్రతికారైనా. ఇట్లా లెక్కలేస్తే 1000 సంవత్సరాలకు హానోక్ గారు వచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి మరొక 1000 మూరలు కొలిచాట ఏస్కేల్ 47లో. సో ఇప్పుడు నీళ్లు మోకాళ్ళ లోతునకు వచ్చెను. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చే? మోకాళ్ళ లోతు. ప్రియులారా, ఇప్పుడు హనోకు నుండి చరిత్రలో మనం లెక్క వేస్తే 1000 ఏళ్లకు భూమి మీదకి వచ్చిన వాడు అబ్రహాము. అబ్రహాము యొక్క స్పెషాలిటీ ఏంటంటే, హనోకు జీవితంలో నడకుంటే అబ్రహాము జీవితంలో మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ జీవితం అంటే అబ్రహాముదే. ఆయన జీవితం అంతా ఎక్కడికి వెళ్ళిన మొదట బలిపీఠం కడతాడు. ఎన్నో బలిపీఠాలు కట్టాడు. మోరియా కొండ మీద కూడా బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ అబ్రహాముకు మోకరించేటువంటి అలవాటు ఉంది. అయితే ఆ మోకాళ్ళు అబ్రహాములో నుండి వచ్చినటువంటి ఇతర జనాంగాలు అంటే ఇష్మాయిలు, ఇవాళ ఉన్న ఆ ముస్లిం చూడండి, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు మోకరిస్తారు, మళ్ళీ తలకాయ తీసుకెళ్ళి నేల మీద పెడతారు. వాళ్ళు నేర్చుకున్నారు అబ్రహాం, అదంతా అబ్రహాం సిస్టమే, అది కొత్తదేం కాదు. ఆయన వాళ్ళకు మూల పురుషుడే కదా, మనకి మూల పురుషుడే. సో వాళ్ళు పాటిస్తున్నారు, మనోళ్ళు మాత్రం మోకరించరు. వాళ్ళకి లాగా అసలు మోకరించరు. నడు రోడ్డు మీద ఒక టవల్ వేసుకుని మోకరించేస్తారు వాళ్ళు. ఎందుకని వాళ్ళ పితరుడైన అబ్రహాము అలా మోకాళ్ళ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, ఆయన నుండి నేర్చుకున్నారు. ప్రియులారా, అబ్రహాము యొక్క గొప్పతనం ఒకటి చెప్పి నేను ముందుకెళ్తా. మరి ఒక దినాన్న అబ్రహాముకు పని పడింది. వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి వచ్చింది, సంబంధం చూడాలి. మరి మ్యారేజ్ బ్యూరోలు లేవు, పెళ్ళిళ్ళ పేరైలు అసలే లేరు. సో వాళ్ళ పని మనుషుల్లో పెద్ద ఆయన్ని పిలిచి, ముఖ్యమైన వాడిని పిలిచి, అబ్రహాము గారింట్లో 318 మంది పనోళ్ళు, ఆదికాండం 14లో రాసి ఉంటుంది, చదువుకో. సో 318 మంది పనోళ్ళు ఉన్నారు ఇంట్లో. నీకు తెలిసి బిల్ గేట్స్ కానీ, అనిల్ అంబానీకి కానీ, అదానికి కానీ ఇంట్లో 318 మంది పనోళ్ళు ఉన్నవాడిని ఎవరినైనా ఇంటర్నెట్లో నెతికి నాకు చూపించగలవా? 318 మంది పనోళ్ళు. అమ్మా, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? సో వారి పనిపాటలు ఎలా ఉంటాయి? సో 318 మంది అంటే అదొక ఆఫీస్, మోర్ దాన్ ఒక ఆఫీస్ అండి. అది ఒక సెక్రటరీ అండి. అంత మెయింటైన్ చేస్తున్నాడు అబ్రహాము. ఇది ఆదికాండం 14లో రాస్తుంది. 318. ప్రియులారా, అయినా సరే అంత ఉన్న అబ్రహాము ఎన్ని పశువులు ఉన్నాయో, ఎన్ని వేల పశువులు ఉన్నాయో, ఆ పశువుల కాపర్లకి, లోతు కాపర్లకి గొడవలు అయిపోయినాయి. సో అంత భక్తిపరుడు. ఆయన మోకాళ్ళు ప్రార్థన చూసి పనోళ్ళు కూడా మోకరించడం నేర్చుకున్నారట. పనివాళ్ళు కూడా మోకరించడం నేర్చుకున్నారట. ప్రియులారా, ఆదికాండము 24వ అధ్యాయము 11వ
వాక్యము దగ్గరకు మనం వెళదాం. ఎలియాజరు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి తాను కూడా మోకరించి 10 ఒంటెల మీద వెళ్ళాడు. ఆ వెళ్ళిన వాడు ఒంటెలతో ఏమంటున్నాడంటే, ఒంటెలారా, రావలసిన ఊరొచ్చాం, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం, ఇప్పుడు మనం మోకరిద్దాం, మీరు కూడా మోకరించండి. చదవండి ఆ 11 వచ్చిన 24-11 చూడండి, అందులో ఉంటది. సాయంకాలమున స్త్రీలు నీళ్లు తెచ్చుకొని వేళకు ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద ఎవరిని మోకరింపజేశాడు? ఎవరిని? ఒంటెల్లారా, మీరు కూడా మోకరించండి. మనం వచ్చింది సర్దాకు కాదు, నీళ్ళు తాగడానికి కాదు, పాలు తాగడానికి కాదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను కోనసీమ సైడ్. కారు దిగ్గానే ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్తా, ఎందుకంటే ఇక్కడ ఉండడానికి వచ్చాను. ఒక మాస్టర్ గారు అన్న అభిప్రాయం లేదంటే ముందు మా ఇంట్లోకి వచ్చి అప్పుడు వెళ్ళాలంటే స్టేజ్ మీద కానా, తప్పదంటారా అంటే తప్పదండి. సరే వెళ్ళాం. అప్పట అంటున్నాడు ఆవిడ ఏదేదో పట్టుకొస్తుంది. నేను చెప్పాను, పాస్టర్ గారు నాకు అలవాట్లేదు, నేను ఏదైనా తింటే నేను ఇంకా వాక్యం చెప్పలేను, నాకు రాత్రి 2 అయిపోయినా సరే తినకుండా పండుకోను, 3 అయిపోయినా సరే, కానీ తింటే మాత్రం నేను మాట్లాడలేను, నా బలహీనత, కాబట్టి నేనేం తిన్నాను. అప్పుడు తినకపోతే కుదరదండి. అప్పుడు నేను అన్నాను, అయితే భోజనం పెట్టండి, తినేసి వెళ్ళిపోతాను అన్నాను. నీకు అదే కదా కోరుకుంటున్నావు. దైవజనుడు వచ్చాడు, నాకు తిండి గిండి అదేమొద్దు, నేను వాక్యం చెప్పాలి ఫస్ట్, నేను స్టేజ్ మీద కాసేపు ఉంటాను, అక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను అని అంటే నువ్వు దాన్ని వద్దు అంటున్నావు. సో నేను తింటే నీకేం వస్తుంది? సరే నీ దగ్గర ఉంది, మంచిదే, ఆతిథ్యం మంచిదే, కానీ అయ్యాక తింటానని చెప్పాను కదా. సో నాకు ఇప్పుడే తినాలి, ఇది తింటేనే స్టేజ్ ఎక్కాలి అని మాట్లాడితే అన్నా నేను తక్కువ ఏం కాదు. సో అయితే భోజనం పెట్టేయండి, తినేసి వెళ్ళిపోతాం నేను మా డ్రైవరు, అందుకే కదా వచ్చాం అని అన్నా. వీళ్ళరా ఎందుకు వచ్చావు? పెళ్లి సంబంధానికి వచ్చావు. సో ఇప్పుడు పెళ్లి కూతురు దొరకాలంటే ఇంటింటికి తిరగాల, ఊర్లో అందరిని అడగాల, అవేం చేయట్లేదు. ఈయన బావి ఎక్కడుందో చూశాడు, మోకరించాడు. ఒంటెల్లారా, మీరు కూడా వరుసగా మోకరించండి అన్నాడు. మోకరించాడు. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటో అక్కడ రాస్తుంది కదా, నేను చెప్పకలా. ఆ ప్రార్థన ఆమేన్ అన్నాడు. అమ్మాయి అక్కడ నిలబడింది. అది ప్రార్థనకున్న పవర్, అది అర్థమైందా? ఆమేన్ అనేసరికి ఎవరు వచ్చారు? మీకు ఇష్టం ఉండదేమో ఇలాంటి. ఆమేన్ అనేసరికి చెప్పండి, అమ్మాయి వచ్చింది. అక్కడ వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి పని అయిందా లేదా? ప్రార్థన నెరవేరిందా లేదా? ప్రార్థన మీద, మరి విశేషంగా మోకాళ్ళ ప్రార్థన మీద నువ్వు ఆనుకున్నట్టయితే, మోకాళ్ళ ప్రార్థన అభ్యాసము చేసినట్లయితే, నీ అవసరాలు, నీ అక్కరలు అన్ని కూడా దేవుడు తీరుస్తాడు. అది అనుభవించిన వారికి తెలుసు, అది అనుభవంలో లేని వారికి అది వెర్రితనంగా ఉంటుంది. ప్రియులారా, మరి ఈ మోకాళ్ళ లోతు అనేది మోకాళ్ళ ప్రార్థనను చూపిస్తుంది. ఈ 2000 సంవత్సరాల్లో అబ్రహాం వచ్చాడు భూమి మీద. ఆ తరువాత మళ్ళీ హిజ్కేలు 47కి వెళ్దాం మనం. అతడు ఆ కొలనూలు తీసుకొని మరి 1000 మూరలు నీళ్ల గుండా కొలిచి నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతునకు వచ్చెను. నీళ్ళు ఎక్కడి దాకా వచ్చాయి అంటే నడుము. సో ప్రియులారా, నడుము అనేది ఆ మానవ శరీరంలో మధ్య భాగము. ఈ మధ్య భాగాన్ని దేవుడు ఏం చేయమన్నా అంటే
పని చేసినప్పుడు నడుము కొట్టుకోమన్నాడు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేయాలి. ఇశ్రాయేలీలు ఆ అరణ్యంలోనికి వాళ్ళ అరణ్యం కాదు, అసలు కానానికి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఆ టైంలో దేవుడు నిర్గమాకాండం 12వ అధ్యాయము ఏం చెప్తున్నాడు అంటే, మీరు చేదు కూరలతో ఆ యొక్క ఆహారమును తీసుకున్న తరువాత మీ చెప్పులు తొడుగుకొని మీ నడుము సో మీరు బైబిల్ చూస్తే ఆ మాట చెప్పుండేవారు నాకు. నడుము ఏం చేయమంటున్నాడు? కట్టుకోమంటున్నాడు. సో నడుము కట్టుకొని, ఎందుకని? మీరు ప్రయాణం చేయాలి కనుక. దేవుని బిడ్డ, నడుము కొట్టుకొనుట అంటే పని చేయుట అని అర్థం. యేసుక్రీస్తు వారే యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం దగ్గర మనం చూసినప్పుడు, ఆయన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును ప్రక్కన పెట్టి నడుమునకు ఒక తువాలు కట్టుకొనెను. సో ఇలాంటివి కూడా బైబిల్ చూడాలా? నేను మీకు చెప్పేది ఏది కూడా బైబిల్లో చూసి చెప్పట్లా. ఓకే, సో మీరు పాస్టర్ గారు కదా అని అనొచ్చు. నేను పాస్టర్ అయినందువలన ఇవి నాకు వచ్చాయని నేను చెప్పట్లా. నేను గుళ్ళో పాస్టర్ కాకముందు విశ్వాసగా ఉన్నాను, అప్పుడు వచ్చి నాకు ఇవన్నీ. అర్థమైందా? సో గుళ్ళో అక్కడ కూర్చున్నవాడిని, ఫస్ట్ ఆల్తర్కి ఫ్రంట్ లో కూర్చొని మా నాన్నగారు చెప్పే వాక్యం రాసుకునేవాడిని. నాకు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ లేదు. ఏ ఇన్స్టిట్యూట్ లో నేను జాయిన్ అవ్వాలా. నేను జాబ్కి వెళ్ళా, జాబ్ నుండి డైరెక్ట్ దేవుని సేవలోకి వచ్చా. దేవుని బిడ్డ, సో ఆయన నడుమునకు, చదవండి ఎవరైనా ఆ ఒక్క మాట గట్టిగా, నడుమునకు ఒక తువాలు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుట మొదలు పెట్టాను. ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. చూడండి, యేసు ప్రభు నడుము కట్టుకున్నట్ట. మరి పాదిరి గారు సంఘంలో పనిచేసేటప్పుడు, పాదిరి గారు దేవాలయంలో ఆరాధన చేసేటప్పుడు, మరి నేనైనా సరే అంగీ వేసుకొని నడుమునకు ఒక తాడు కొట్టుకుంటాం. ఆ తాడు యొక్క మీనింగ్ ఏంటంటే, అది పనిలో ఉన్నాం. ఏ పని? దేవుని పని. దేవుని పని. దేవుని బిడ్డ పని చేసేటప్పుడు నడుము కొట్టుకోవాలి. మరి ఒట్టప్పుడు వేరే వేరే స్టేజ్ల మీద బెల్ట్ ఎలాగో పెట్టుకుంటాం కదా, అది కూడా నడుము కొట్టుకున్నట్టే. సో నడుము కొట్టుకొని దేవుని కొరకు పని చేయుట. మరి ఇంకొక డౌట్ కూడా నేను తీరుస్తా. ఇలాంటి సభల్లో వాక్యం ఉండాలి, సందేహాలు కూడా పోవాలి. మరి కొంతమంది ఈ అంగీలు అవి ఇప్పుడు లేవు కదా అంటారు. అసలు లేవని నీతో ఎవరన్నారు? నీతో ఎవరన్నారు? నా బైబిల్లో అయితే ఉన్నాయి. మరి అంగి వేసుకున్న ఒక ఆయన్ని నేను మీకు చూపిస్తాను. కొత్త నిబంధనలో ఒకసారి మీకు ఓపుకుంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము తెరవండి. అందులో 14వ వాక్యాన్ని చదవండి, వచనాన్ని చదవండి. అక్కడ ఏముందో ఒకసారి గట్టిగా మైకులోనే మనం చదువుదాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివి పోలినవి హిమవంతా ధవలముగా నుండెను. ఓకే, ఆయన నేత్రములు అగ్నిజాలములు ఉండెను. ఆయన పాదములు కులంలో పుటము వేయబడిన మెరుచిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన తన పాదముల మట్టునకు దిగుచు, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఒక్క నిమిషం ఆగండి. ఈ భుజాల దగ్గర నుండి పాదాల వరకు ఒక సింగిల్ అంగి ఉన్న పాస్టర్ ఎవరు? ఒకసారి ముందుకు రండి బాబు, చెప్తాను నేను. ఆ సింగిల్ అంగి ఉన్న పాస్టర్ ఎవరు ఉన్నారో ఒకసారి రండి. ఇక్కడ నిలబడి నేను చూపిస్తాను. సో ఇది కొలతలు నువ్వే ఇచ్చావా? ఇంకా డౌన్ కొండాలి అంగి. బైబిల్ మిషన్ వాళ్ళు అంగి టచ్ అయిపోవాలి అడుగుకి. మా అంగీలన్నీ అలాగే ఉంటాయి. ఓకే, మీరు సోకులకి వెళ్ళకండి. పైనుండి పాదాల వరకు ఉండేటువంటి వస్త్రం ఎవరు వేసుకున్నారట? ఆయన ఎవరో చెప్తానులే తర్వాత. వేసుకొని నడుమునకు అంటే రొమ్ము భాగంలో కొంచెం ఛాతీకి పైకి కట్టాడు అనమాట. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. నువ్వేం దట్టి కట్టుకున్నావు?
తాడు తట్టి కొట్టుకున్నావా? బంగారం కట్టలేమంటావా? లేక పాస్టర్ అడితే అన్నాడు, సంఘం పెడితే కొట్టుకుంటామండి. సంఘం పెడితే అప్పుడు కూడా కొట్టుకోలేమంటావా? సరే కూర్చో. ఈ తింగర్ పాస్టర్ లాగా ఉన్నాడు. ఆ పాస్టర్ అన్నాడు నాతో, సంఘం కానీ పెడితే కొట్టుకుంటా. అమ్మ సంఘం చేయించండి, అమ్మ ఒక బంగారు తాడు చేయించండి అబ్బాయికి అని అన్నాడు. వీళ్ళరా ఆయన అంటే ఎవరు? యేసుప్రభు వారు. ఏం వేసుకుని వచ్చాట ఆ వేళ ఆదివారం. అక్కడ మీరు దానికి ముందు వచ్చిన చూస్తే ప్రభువు దినమందు, ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా. ప్రభు దినం అంటే ఈ దినం ఆరాధన దినం. ప్రియులారా, ఆరాధన దినమందు నేను, ఈయన బంధకాల్లో ఉన్నాడు, పద్మాసు దీపంలో పడేశారు తీసుకెళ్లి ఖైదీగా. సో పాస్టర్కి బాధ ఎక్కడంటే, నేను సంఘంలో లేను, నేను ఇవాళ ఆరాధన చేయట్లేదు, సంఘం కూడుకున్నారు లేదో, ఎవరు నడిపిస్తున్నారు, వాక్యం ఏం జరుగుతుందో, ఆరాధన ఏం పిచ్చుకుపోతూ ఉండదు పాస్టర్కి, మంచి పాస్టర్కి. దేవుని పిల్లలారా, ప్రభువు దినమందు మరి ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి యోహాను గారు సంఘంలో లేరు, బలవంతంగా ఆయన తీసుకెళ్లి ఒక ద్వీపంలో పడేశారు, పద్మాసు అనేటువంటి ద్వీపంలో. అందుకే అంత బాధతో వేదనతో ఉన్నటువంటి ఆయన దగ్గరికి నేల మీద పడుంటే యేసుప్రభు వారు వచ్చి అలా నిలబడేసరికి ఫస్ట్ పాదాలు కనబడ్డాయి. ఆ పాదాలు ఇలా అనగానే అంగీ కనబడుతుంది, తెల్లని వస్త్రము ధరించుకున్నాడు యేసుప్రభు. ఆ అంగీని అలా పైకి చూసేసరికి ఈ కింద నుండి చూస్తే బాగా పైకి కాంతదిలే. ఆ నడుమునకు ఏం కట్టుకున్నట్ట? బంగారపు తట్టు. ఇంకా దేవుడు కూడా నీలాగా నాలాగా నల్లతాడు కట్టుకుంటే ఇంకా ఆయనది స్పెషాలిటీ ఏముంటుందండి? అది అసలే పరలోకం. అది అసలే పరలోకం. పరలోకం అంటే ఏంటి తెలుసమ్మా? ఒకసారి శాంపుల్ ఇస్తాను చూడండి. ప్రకటన 21వ అధ్యాయం తెరవండి. ఈ 21వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. పట్టణపు 21వ అధ్యాయము 21వ వచనం సమీపంలో ఒక మాట ఉంటది. ఆ పట్టణము ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పట్టణపు రాజవీధి 21వ వచనం నేను చెప్పింది కరెక్ట్. సువర్ణమైన స్వచ్ఛమైన పట్టణము యొక్క రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికను పోలి ఉన్నది. ఒక్క నిమిషం. పరలోకంలో ఉన్నటువంటి రాజవీధి. దేవుని బిడ్డ, నేను పోలవరంలో ఒకసారి మీటింగ్ చెప్తూ ఓ విలేకరుని తీసుకొచ్చాం. మహిమాని మ్యాగజైన్ నడిపేవాడు. ఈ వాక్యం 21వ అధ్యాయం ఆ వేళ చెప్పాను నేను, ఇదే పోలవరంలో చెప్పినప్పుడు. దేవుడు పరలోకంలో అక్కడ వీధులు ఉన్నాయి, అక్కడ సందులే ఉండవు. ఓకే, సో పరలోకము అంటే ఈ యెరూషలేము ఉంది. యెరూషలేములో బ్రహ్మాండమైన వీధులు ఉంటాయి. నేను 22 సార్లు వెళ్ళా. నాకు హైదరాబాద్ తెలియదు, అంటే వీధులు తెలియదు, ఎక్కడ ఏది ఉందో అంత పెద్ద అవగాహన ఉండదు నాకు అనవసరం. బట్ ఇస్రాయిల్లో బస్సోడు చెప్తాను, ఇదిగో ఈ వీధులు ఎక్కడుంది, అది అక్కడ ఉంది. నా బస్సులో ఉన్న నా టీం అంతరికి కంప్లీట్ గా కళ్ళు మూసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు వీధి తెలుసు, అక్కడ సందు తెలుసు నాకు అక్కడ. ప్రియులారా, అవి ఎప్పటి కాలం వీధులు అనుకుంటున్నావా? దావీదు కాలము నాటి వీధులు. ప్రియులారా, నెహెమ్యా కట్టిన ఆ కోట కూడా చాలా డౌన్ గా ఉంటది. ఆ తర్వాత మళ్ళా హేరోదు కట్టించాడు. ఆ సొలొమోను కట్టించిన ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇప్పటికీ నిలిచి ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పరలోకంలో వీధులు, ఆ వీధులకు ఏం పేరు పెట్టారంటే రాజవీధి. రాజవీధి అంటే ఎవరి కోసం? రాజుల కోసం. రాజుల కోసం. నేను ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఓ మాట వచ్చింది వాక్యంలో, క్రైస్తవ మతము రాజమతము అన్నాను. అంతే, అది హెడ్డింగ్ బిట్ రాసేసాడు. అందుకని నాకు అంత గుర్తుంది. అది క్రైస్తవ మతము రాజమతము. ఈ మతములో ఉన్నంత మంది రాజులు ఏ మతములోనూ లేరు. ఈ ప్రపంచంలో 3 దేశాలు క్రైస్తవ దేశాలు. ఇప్పుడంటే ప్రెసిడెంట్లు వచ్చారు,
ఒకప్పుడు ఇప్పటికి ఇంగ్లాండ్ రాజు ఎవరండి? క్రైస్తవుడు. ఆయన పట్టాభిషేకంలో ఏం చదివి పట్టాభిషేకం చేశారు? బైబిల్లో గలతీ పత్రిక చదివి పట్టాభిషేకం చేయించారు కదా. ఆ చదివినోడేమో ఇండియన్, అక్కడ ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్, ఆయనతో బైబిల్ చదివించారు. ఆయన బ్రాహ్మణ్ అనుకో, మా చట్ట ప్రకారంగా నేను చదవాలన్నాడు, చదివాడు అందరిలో. సో క్రైస్తవ మతము రాజమతం. వీళ్ళారా, ఈ మతములో ఉన్నంత మంది రాజులు ఏ మతములోనూ లేరు. ఈ రాజులు రేపటి దినాన్న పరలోకం వచ్చినప్పుడు, దేవా అక్కడే మా కొరకు రాజవీధులు ఉన్నాయి, ఇక్కడ ఏంటి వీధులు ఇలా చిన్నగా ఉన్నాయి అని అంటారేమోనని దేవుడట అక్కడ రాజవీధులు, పెద్ద పెద్ద వీధులు, స్ట్రీట్స్ వేయించాడండి ఆయన. ఓకే, దేంతో వేయించాడు? బంగారంతో వేయించాడట. ఇప్పుడు చదువు, నీకు అర్థమవుతుంది. 21 వచ్చును, ప్రకటన 21:21. పట్టణపు రాజవీధి శుద్ధ శుద్ధ సువర్ణము. శుద్ధము అంటే అందులో నో మిక్స్. బంగారంలో ఏం కలుపుతారు? రాగే కదా కలుపుతూ ఉంటారు. సో అలా కలిపింది కాదట, దేవుడేం కలపకుండా ప్యూర్ గోల్డ్ తో కట్టి రోడ్ వేస్తాడు. ఏమా, ఒక 100 ఏళ్ల క్రితం సిమెంట్ రోడ్ అంటే వాళ్ళకి అర్థం అవుద్ది అంటారండి. కంకర్ రోడ్ అంటే గొప్పేమో. మా చిన్నప్పుడు సిమెంట్ రోడ్లు లేవు ప్రియులారా. కానీ ఇప్పుడు వెరీ కామన్, అది సందుల్లోనే ఉంటాయి. కానీ పరలోకంలో దేవుడు ఆనాడే ఆ పట్టణాన్ని కట్టినప్పుడు ఆయన వీధులు దేంతో వేసాట? చెప్పండి, గట్టిగా చెప్పండి. శుద్ధ సువర్ణమైన. ఈ దేంతో వేసాట? ఇప్పుడు ఆ చిన్న చిన్న బంగారాలు మనం మెడలో వేసేసుకొని ఇదేదో పెద్ద గొప్ప కింద, ఇది పొరపాటును గొలుసు తెగిపోయి కింద పడిపోయింది అనుకోండి, కళ్ళుకెళ్ళగలే అనుకుని మళ్ళా అతార్వతంగా తీసి బీరువాల్లోనూ అక్కడ పెడతా ఉంటారు బంగారాన్ని కదా. రేపొద్దున నీకు సీక్రెట్ చెప్తున్నాను, పరలోకం వెళ్ళినప్పుడు బంగారు వీధిలో ఇలా నడుచుకుంటూ వెళ్తావు అనమాట. నువ్వు భూమి మీద ఎప్పుడైనా బంగారం తొక్కావా? అంత దమ్ముంది ఎవరికైనా? బంగారం తొక్కావా? బంగారం అలా పడిపోయింటే నీ బంగారమే తొక్కుంటూ వెళ్తావా? సో అంత దమ్ము లేదు మనకి. కానీ పరలోకంలో దేవుడు అంటాడు, వీధులు స్ట్రీట్స్ దేంతో వేసాట? నేను చోట ఈ వాక్యం చెప్తుంటే ఒక అమ్మ నన్ను, అయ్యగారు డౌట్ అడుగొచ్చాను, అడుగమ్మా అన్నాను. పరలోకంలో గుణపలాన్ని దొరుకుతుంది పాస్టర్ గారు అంటే అనుకుంటుంది అమ్మా. ఏంటి దేవుడు వేసిన దారే తవ్వేద్దరు అనుకుంటున్నావా నువ్వు? అంత రోడ్డే బంగారంతో వేస్తే బంగారం పడితే బంగారం ఇవ్వడా దేవుడు? ఏమ్మా, నీకు ఎంత కావాలో ఈ లోకంలోనూ పెట్టుకోలేదు. ఓకే, లివ్ ఇట్. పరలోకంలో మట్టి రోడ్డు మీద ఏమి నడుస్తావులేమో, బంగారు రోడ్డు మీద నడు అని నడిపిస్తాడు దేవుడు నిన్ను. అవన్నీ నీకు సీక్రెట్లు ఎప్పుడు తెలిసిపోతాయో, అక్కడికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు నడుద్దామా అనే ఆశ పుడుతుంది నీకు. ఓకే, దేవుని బిడ్డ ఇక్కడ సొలొమోను నడుము కట్టుకొని ఏం చేశాడు? దేవునికి మందిరం కట్టాడు, దేవాలయమును కట్టాడు. దేవునికి ఇష్టమైన మందిరం వచ్చింది. ఆ దేవుడే ఆలయ ప్రతిష్ఠ దినాన్న ఆయన మహిమతో దిగి వచ్చాడు. అంతగా నచ్చిన మందిరం, మెచ్చిన మందిరం. సో నీవు నడుము కొట్టుకొని దేవుని పని చేయాల. ఆ తరువాత ముగింపులోకి వెళదాం. ఆ మనుష్యుడు యేస్కేలు 47:5 మరి 1000 మూరలు కొలిచి నన్ను నీళ్ల గుండా నడిపించగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత పేక దాకా వచ్చాయన్నమాట నీళ్లు. ఇక నడక సుఖం లేదు. మరి ఈతొచ్చిన వాళ్ళకి తెలుసు, నాకు కూడా తెలుసు. మనం ఎంతవరకు నీళ్లలో వెళ్ళిపోయినప్పుడు మనం నడుద్దామంటే కాలు ఇలా చేస్తే అలా పోద్ది. విసురు ఎటుంటే అటు నడిపించేస్తుంది, నడవనివ్వదు. నేల మీద నడిచినట్టు మొలలోతులో ఉన్నప్పుడు కొంచెం నడవచ్చు, మోకాళ్ళ లోతులు నడవచ్చు. ఇప్పుడు కంప్లీట్లీ నీళ్ల ఆధీనంలో ఉన్నావు. వీళ్ళారా, సొలొమోనుకు 1000 సంవత్సరాల తర్వాత భూమి మీద వచ్చినవాడు యేసుక్రీస్తు. ఈ క్రీస్తు కాలంలో పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా దిగి వచ్చాడు భూమి మీద. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ కొరకు పంపించును. ఇది పరిశుద్ధాత్మ కాలము. ఆత్మకాలములో ఉన్నాం.
ఆత్మ దినాలలో ఉన్నాం. ఆత్మ పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. వీలారా, దైవజనులు భక్తులు గొప్ప గొప్ప పాటలు రాశారు. ఆత్మ నడుపు సత్యములోనికి పోడే, ఆత్మ నడుపు. ఎంత చక్కని పాట అండి. పరిశుద్ధాత్ముడా, సత్యములోనికి మమ్మల్ని నడిపించండి. ఎవడైనా మమ్మల్ని అసత్యంలోనికి నడిపిస్తాడేమో, తప్పుదారిలోకి నడిపిస్తాడేమో, సత్యములోనికి మమ్మను నడిపించు. ఆయన సర్వసత్యములోనికి మిమ్మను నడిపించును. నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో నువ్వు ఉండాలి. ఆయన నడిపించినట్లుగా నువ్వు నడిచినప్పుడు ఆయన ఎక్కడికి నడిపిస్తా అంటే పరలోకానికి నడిపిస్తాడు. నూతన యెరూషలేముకు నడిపిస్తాడు. అక్కడికి ఎలా నడవాలో ఆయన నీకు చూపిస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారు అదొకటి చెప్పి పాడి ముగించేస్తాను నేను. యేసుక్రీస్తు వారు ఎలా నడుస్తున్నారు? నరులకు ముందుగా నడచూచు మూర్తికి, నరులకు ముందుగా నడచూచు మూర్తికి సరిగా స్థిరమైన మార్గంబు. వీలారా, ఎక్కడి నుండి నడుస్తున్నాడు ఆయన? ఎక్కడి నుండి నడుస్తున్నాడు? నరలోకము నుండి పరలోకము వరకు నుండి, నరలోకము నుండి పరలోకము వరకు యేసే ఒక నిచ్చెనగా ఉన్నాడు. ఆ నిచ్చెన మీద ఎక్కించేవాడు, నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. నరులకు ముందుగా నడుచుచు ముక్తికి పరలోకమునకు సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గముతో ఆ మార్గంలో నడవాలి, ఆ దారిలో నడవాలి, ఆ విధానంలో నడవాలి. అందుకే ఇట్టి సభలు, ఈ వాక్యాలు. ప్రియులారా, ఈ విధమైన ఆత్మచేత నడిపింపబడి దేవుని ఆత్మ యొక్క ఆధీనములో ఉండి మహిమ మేఘము ఎక్కగల భాగ్యము, ఆ పరలోక భాగ్యము పొందగలిగే ధన్యకరమైన స్థితి ప్రభు మనెల్లరకు ప్రసాదించును గాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ వాక్యము వినిన బిడ్డలను నీ ఆత్మతో నింపి, నీ ఆత్మతో అభిషేకించి, నీవే నడిపించి, మహిమ మేఘమెక్కించు, మహిమ రాజ్యములో చేర్చము. స్తోత్రం అయ్యా. నా ఆత్మ లేని వాడు నావాడు కాడు అన్నావు. ఈ రాత్రి ఈ సభలో ఉన్న వాళ్ళు ఎందరూ నీ ఆత్మను వరముగా అడుగుతూ ఉన్నారు. అయ్యా, నీ ఆత్మను వారికి దయచి, ఆత్మతో నింపు, ఆత్మతో ప్రతిష్ఠించు, అభిషేకించు. ఇక్కడ సభలో పాల్గొన్న వారందరూ ఆత్మాభిషేకముతో వెళ్ళాలి. ఆత్మీయ వరములతో నాలో అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నాలో అభిషేకం చేయుమయా.
ఆత్మీయ వరములు వరము లేకుండా నేను వెళ్ళకూడదు ప్రభా. ఆత్మీయ వరములు నీ స్వరమన్నా వినాలి, నీ రూపమన్నా చూడాలి, భాషలు వరాన్ని పొందాలి. దేవా, ఎన్నో వరాలు, ఆత్మీయ వరములు మా కొరకు నీవు ఎన్నిక చేసిన, ఏర్పాటు చేసినవి ఈ రాత్రి ఈ సభలోనున్న నీ బిడ్డలకు ప్రసాదించుము. ఇప్పుడే అభిషేకించము. Elaitinis your Jesus. The Lord it is in kind Jesus. Hello. Immortality. Elias your host. Jesus. In cure Jesus Lord. ఈ వరముతో నింపి నడిపించి ప్రతిష్ఠించి యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.